క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణ యాత్రికుల జూబిలీ సంవత్సరపు తపస్కాల ధ్యాన వడకానికి మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది కృపాకాలం. దేవుడు మనలందరినీ తన సొంతం చేసుకునే కాలం. ఈ 40 రోజుల పాటు దీక్ష మన అందరి జీవితాలలో గొప్ప బహుమానాన్ని ఇవ్వాలని, దేవుని ఆత్మీయ కృపావరాలు మనపై ప్రసాదించాలని అందరం కలిసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన స్తుతిగీతాన్ని పాడుతూ ఈ ధ్యాన వడకములో ప్రార్థించుకుందాం, ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కృపను మన జీవితంలో పొందుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. మనందరి నొసటి మీద విభూతిని ధరించి నీవు ధూళిగా ఈ భూమిలో కలిసిపోతావు అనే గొప్ప అర్థముతో, పరమార్థముతో గురువులందరూ మన నొసటి మీద విభూతిని శిలువ గుర్తు ఆకారములో వేసి ఆ శిలువ గుర్తు ద్వారా మనమందరము కూడా రక్షించబడాలని, ఈ తపస్కాలములో ఎన్నెన్నో కృపావరాలు పొందాలని సాక్షాత్తు క్రీస్తు భగవంతుడే 40 రోజుల పాటు చేసినటువంటి ఎడారి ప్రార్థనలో, ఎడారి శోధనను జయించటంలో మనమందరం కూడా భాగస్థలమవుతూ ఉన్నాం. దివ్యవాణి వీక్షకులారా, ఈ జూబిలీ సంవత్సరములో పరిశుద్ధ పాపగారు పిలుపునిచ్చినట్లుగా మీ ఆశలను, కోరికలను అన్నిటినీ కూడా మీరు మరవవద్దు. చేయి పట్టి నడిపించే దేవుడు మనలను ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిపిస్తారు అని పరిశుద్ధ పాపగారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. తపస్కాలము మన భారతదేశంలో ప్రముఖముగా అనేక విశ్వాసాలలో
తపస్కాలానికి ఒక పెద్ద పీట. ఎన్నెన్నో మతాల వారు ఆయా సమయానుకూలమైనటువంటి పండుగల ద్వారా ఆత్మీయంగా సంసిద్ధమవుతూ తపోదీక్షల ద్వారా తమ్ము తాము దేవునికి సొంతం చేసుకుంటూ ఉంటారు, దేవునికి దగ్గరవుతూ ఉంటారు. మన కథోలిక విశ్వాసములో మన శ్రీసభ మనందరికీ తపస్కాలాన్ని కృపాకాలముగా, దేవుని మహిమను తెలుసుకోవటానికి, క్రీస్తు భగవంతునికి అతి దగ్గరగా ఉండటానికి శ్రీసభ మనందరికీ ఇచ్చినటువంటి ఓ గొప్ప కృపాకాలం. 40 రోజుల పాటు దీక్ష. అవును ప్రియ సహోదరి సహోదరులారా, 40 రోజులు అనే ఈ సంఖ్య భారతదేశపు ఆయుర్వేదం చూస్తే, ఆయుర్వేదములో ఏదైనా కానీ ఒక అనారోగ్యము నుండి ఆరోగ్యవంతులు కావాలంటే 40 రోజుల పాటు ఖచ్చితంగా మనము ఆ మండలాన్ని ఉపయోగిస్తేనే అందులో అర్థం అనేది ఉంటుంది, స్వస్థత అనేది వస్తుంది. అదేవిధముగా క్రీస్తు భగవంతుడు 40 రోజుల పాటు ఎడారిలో శోధనల ద్వారా ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని స్తుతిస్తూ, సాతాను తనను ప్రేరేపిస్తూ నీవు బలహీనంగా ఉన్నావు కాబట్టి ఈ సమయంలో నీవు నా మాట వింటావు అన్నటువంటి నమ్మికతో సాతాను యేసుని శోధించాలని ప్రయత్నం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు ఈ 3 కూడా శ్రీసభ మనకు ఇస్తున్నటువంటి ఓ గొప్ప సదవకాశాలు. ఉపవాసము సమీపములో ఉండటము, దేవునికి అతి సమీపములో ఉండటము. 40 రోజుల దీక్ష, ఖచ్చితముగా 40 రోజుల పాటు ఎవరైనా కానీ దీక్ష చేస్తే ఆ దీక్షకు శరీరములో, హృదయములో, మనస్సులో ఎప్పుడూ కూడా మర్చిపోలేనటువంటి మహా అద్భుతాలు జరుగుతాయని మనము నేర్చుకుంటూ ఉన్నాం. నేను న్యూజిలాండ్ దేశంలో ఉన్నప్పుడు, క్రైస్ట్ చర్చ్లో ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విచారణ ప్రజలు రక్తదాన శిబిరానికి తీసుకుని వెళ్ళారు. నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు, నేను రక్తాన్ని ఇవ్వటానికి వెళ్ళినప్పుడు వారు నేను ఆ దేశానికి ఎప్పుడు వచ్చానో చూశారు. అప్పటికే నేను వెళ్ళి దాదాపుగా 38 రోజులు అవుతుంది. 39 రోజు శుక్రవారం వస్తూ ఉంది, శనివారం సెలవు కాబట్టి నేను రేపు వచ్చి రక్తదానం చేస్తానని చెప్పాను. వారు చెప్పారు, 40 రోజుల తర్వాత మాత్రమే నీ శరీరం నుండి మేము రక్తాన్ని స్వీకరిస్తాము. ఎందుకంటే 40 రోజుల తర్వాతనే ఒక కణము అనేది ఒక స్థితి నుండి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితికి వస్తూ ఉందని తెలియజేస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ ఈ తపస్కాలంలో మన అందరి నుండి కోరుకుంటున్నటువంటి గొప్ప అనుగ్రహము, గొప్ప ఆశ ఏంటి అంటే, మనము దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవుని పరిపూర్ణంగా తెలుసుకోవటానికి, క్రీస్తు నడిచినటువంటి మార్గములో మనమందరం కూడా నడవటానికి ప్రభువు మనకిస్తున్నటువంటి గొప్ప కృపాకాలం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇది పరిశుద్ధ సమయం. ఈ 40 రోజుల పాటు మనమందరము కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు అనే సుగుణాలను మన అలవాట్లుగా చేసుకొని మన జీవితంలో ఎప్పుడు కూడా అలవరించే కృపను పొందటానికి ఈ దీక్ష అనేది మనకు సహకరిస్తూ ఉంది. మన విచారణలో గమనిస్తూ ఉన్నాం, చాలామంది కథోలిక విశ్వాసులు, పురుషులు, స్త్రీలు ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చేసి 40 రోజుల పాటు ఈ దీక్షలో నిమగ్నం కాబోతూ ఉన్నారు. తమను తాము తగ్గించుకొని 40 రోజుల పాటు వారు తపోదీక్ష ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా దేవునికి అమితముగా దగ్గరగా ఉండాలని, దేవుని కృపను పొందాలని ఆశిస్తూ ఉన్నారు. వారందరి కోసం మనమందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ తపస్కాలంలో ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ మన నుండి బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, మనకు బోధిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఎఫెసీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం
10వ వచనం నుండి మనం వింటూ ఉన్నాం. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధిపరచుకొనుడు. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచనము ధరింపుడు. ఎలైనా మనము పోరాడునది రక్త మాంసములతో నుండు శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమంద దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని పూర్ణ కవచమును ధరింపుడు. ఆ దుష్టదినము వచ్చిన నాడు మీరు శత్రు బలములను ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుకొందురు. ఈ 40 రోజుల తపోదీక్షలో మనము ఇతరులను జయించటానికి కాదు, మన ఇంట్లో దయ్యాలు ఉన్నవని లేదా మనలను ఎవరో శోధిస్తున్నారని దుష్ట శక్తులు నా మీద పోరాడుతున్నాయని మనలో ఉన్నప్పటికీ పరిపూర్ణమైనటువంటి కృపా దీక్ష అనేది ప్రియ సహోదరి సహోదరులారా అంతరంగాన్ని శుద్ధీకరించుకొనుట. ఈ అంతరంగిక శుద్ధీకరణలో మనమందరము కూడా మనల్ని మనము తెలుసుకొని దేవునికి అతి సమీపంలో ఉండటానికే ఉపవాస కాలము. దివ్యవాణి వీక్షకులారా, ఈనాడు ఈ ధ్యాన వడకములో ఈ ఆరంభ తపోక్రియల కాలములో ఈనాటి నుండి పునరుత్థాన పండుగ వరకు క్రీస్తు మరణాన్ని జయించి మనందరికీ అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నటువంటి ఆ రోజు వరకు మనమందరము కూడా తపోదీక్షను మరచిపోకూడదు. ఈ తపోదీక్షలో ఆంతరంగిక శుద్ధి అనేది మనకు ఎంతగానో దోహదపడుతూ ఉంది. చాలామంది అంటూ ఉంటాం, నేనేమి పాపాలు చేశానో, నేనేమి పాపాలు చేయలేదు, నాకు పాపం అంటే తెలియదు, ఏదో స్వల్పమైన పాపాలే చేశాను అని అంటూ ఉంటాం. కానీ ఈ తపస్కాలం అనేది చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతూనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయటానికి. అజ్ఞానం అనేది ఎలా వెళుతూ ఉంది? దేవుని వాక్కును తెలుసుకొని దేవుని వాక్కును ధ్యానిస్తూ దేవునితో సత్సంబంధం పెంచుకుంటూ దేవునితో సహవాసం చేస్తేనే మనలో హృదయములో శుద్ధి, మన ముఖములో చిరునవ్వు అనేది వస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెబుతూ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుందాం. ఆ నీళ్ళు తీసుకున్నప్పుడు ఆ గ్లాసులో మనము చక్కెర వేసామనుకోండి, అదేమవుతుంది? అది నీటిలో కరిగిపోతూ ఉంది. అక్కడ నీటి యొక్క గుణము మారి తీయదనం వస్తూ ఉంది. మరొక గ్లాసులో నీళ్లు తీసుకొని అదే గ్లాసులో ఒక రాయిని వేద్దాం. ఆ రాయి నీటిలో కరగదు, దాని యొక్క రూపము మారదు. కానీ ఈ రెండిటి ద్వారా మనం తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటంటే, ఈ తపస్కాలంలో మనమందరము కూడా మనలను మనము దేవునితో ఐక్యపరచుకోవటానికి క్రీస్తు భగవంతుడు నేర్పినటువంటి ఆ ప్రేమ మార్గాన్ని మన జీవితంలో తగ్గించుకొని ఇతరులకు సాక్షిగా ఉండటానికి ఈ తపస్కాలపు ధ్యాన వడకము మనకు సహకరిస్తూ ఉంది. నొసటిపై ఉన్నటువంటి విభూది కేవలము ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మన జీవితంలో అది మనకు సహకరించాలి, గుర్తుకు చేయాలి, జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నెన్నో బాధ్యతలు ఈ అందమైనటువంటి ప్రపంచంలో నేటి మానవ జాతి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ గొప్ప యుగంలో దేవుని మరుస్తూ సంతోషం అనేది కంప్యూటర్లో ఉంది, సంతోషం అనేది టెక్నాలజీలో ఉంది, సంతోషం అనేది భౌతికమైనటువంటి వస్తువుల ద్వారా వస్తుంది అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానంలో ఉపవాసము అసతోమ సద్గమయ, అసత్యము నుండి సత్యానికి నన్ను నడిపిస్తూ నా హృదయాన్ని కల్మషం లేనటువంటి హృదయముగా మలసు ప్రభు అని దావీదు మహారాజు ఆ దేవాతి దేవుని వేడుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ ధ్యానంలో
దేవునికి అతి దగ్గరగా ఉండటానికి దేవుని వాక్కును వినాలి, దైవనామ స్మరణ చేయాలి. దైవనామ స్మరణ ఎలా చేయాలి? మనకున్నటువంటి 24 గంటల్లో దాదాపుగా 10 గంటలు, 8 గంటలు నిద్ర, 2 గంటలు భోజనము, ఇతరమైనటువంటి పనులలో ఉంటూ ఉంటాం. మిగిలినటువంటి సమయంలో మన నోరు, మన నాలుక అనేది దైవ స్తుతి చేస్తూ ఉండాలి. యేసు నామము స్తుతింపబడునుగాక, యేసు పరిశుద్ధ రక్తము మా కుటుంబాలను శుద్ధీకరించునుగాక, యేసు నామములో శక్తి కలదు, యేసు ప్రభు నీకు స్తుతి కలుగునుగాక అన్నటువంటి ఈ స్తుతి ప్రార్థనను, నామస్మరణను మనము ఎంత ఎక్కువగా చేస్తే భగవంతుని యొక్క కృప, ఆయన ఆశీర్వచనము మన మనస్సులలో అంతగా ఉండి మన మనస్సులు అనేవి సంతోషముగా, ఆనందదాయకంగా ఉంటూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము, దేవుని సన్నిధిలో ఉండటం, కంటి ద్వారా, పంచేంద్రియాలలో భాగమైనటువంటి కంటి ద్వారా మనము దేవుని వాక్కు దివ్యవాణిలో చూస్తూ ఉన్నాం. అదేవిధముగా దేవుని వాక్కు గురించి పాత నిబంధన గ్రంథన, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ఎన్నెన్నో చక్కనైనటువంటి చలనచిత్రాలు, ఎన్నెన్నో వివిధ రకాలైనటువంటి సువార్తలను బోధిస్తూ ఎన్నెన్నో చక్కనైనటువంటి గేయాలు, పాటలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వాటిని మనం అందరం కూడా గమనిస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అదేవిధంగా వినుట, ఎక్కువసేపు చూస్తే కళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి. మరి ఎక్కువసేపు వినుట వలన విశ్వాసము పెరుగుతూ ఉంది. అదేవిధముగా దేవుని వాక్కును మనము ఆలకించాలని, దేవుని వాక్కును మనము వినాలి అన్నటువంటి తపన, తృష్ణ మనలో ఉంటే ఈ ఉపవాస దీక్ష అనేది సఫలీకృతమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా ఈనాడు మనం అందరము కూడా దేవుని యొక్క కృప పొందాలని ఆశిస్తూ ఉన్నాం. అందుకే నేను ఈ మొదటి అంశంలో, ఈ ధ్యానంలో మొదటి అంశంలో యాక్ట్స్, ACTS అన్నటువంటి 4 అక్షరాలతో ఉన్నటువంటి ధ్యానాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. యాక్ట్స్ అంటే, ఏ అంటే అడోరేషన్, ఆరాధన. ఈ తపస్కాలంలో ఆరాధన, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని ఆరాధించాలి, దేవుని ఘనతను స్తుతించాలి. స్తుతించే పెదవులు, స్తుతించే కనులు, స్తుతించే హృదయము ఇతరులకు ఆదర్శంగా ఉంటూ ఉంది. రెండవది C, కన్ఫెషన్. మనము పాపులము, కంటి ద్వారా, నోటి ద్వారా, వినుట ద్వారా అనేక రకాలైనటువంటి స్వల్ప పాపాలు చేస్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకుంటూ ఈ తపస్కాలం అంతా కూడా, ప్రభువా, గడిచిన కాలంలో నేను చేసినటువంటి ప్రతి పాపానికి నేను పశ్చాత్తాపపడుతున్నటువంటి సంకేతం ద్వారా దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, దివ్యవాణి వీక్షకులు, ఇంకా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది పాప మన్నింపు ప్రార్థన చేయాలి. మూడవది T, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. మరియ తల్లి తన జీవితంలో అతి కష్టమైనటువంటి భారాన్ని తను మోసినప్పటికీ శిలువ మీద నుండి క్రీస్తు భగవంతుని తన ఒడిలో ఉంచుకొని ఆ హృదయము జ్వలించిపోయినప్పుడు, ఆ హృదయము వేదన చెందినప్పుడు మరియ తల్లి తనను తాను వ్యాకుల మాతగా మనం స్మరిస్తూ ఉంటాం. ఆ తల్లి కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగా. కానీ తనను తాను దేవునికి కృతజ్ఞతగా తన జీవితాన్ని సమర్పించుకుంది. అదేవిధముగా ఎస్ ఫర్ సప్లికేషన్, విన్నవించుకొనుట. తపస్కాలం అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము నేను అనుకున్న కోరిక నెరవేరాలనే ఆకాంక్ష మాత్రమే కాదు. కోరికలు అనేకం, కానీ ఈ కోరికలలో భగవంతుని ఇష్టానుకూలముగా, ఆయన చిత్తానికి మనము యోగ్యులము అనే భావనతో మనము ఈ తపస్కాల దీక్షలో ఉపవాసముతో ఉన్నటువంటి సప్లికేషన్, దేవునికి నివేదించుకొనుట. అయ్యా, నీవు తప్ప నాకు వేరే మనోధైర్యము లేదు, నీవు నా ప్రార్థనను ఆలకిస్తావు అనే గొప్ప నమ్మిక
నాకు కలదనేటువంటి విశ్వాసముతో ఈ తపస్కాలములో మనమందరము కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మనమందరము ఉపవాసం చేస్తూ ఉన్నాం. మొన్ననే మీరందరూ కూడా మనమందరము శ్రీ సభతో కలిసి ఉపవాసము చేశాం. విభూది బుధవారము నిండైనటువంటి ఉపవాసాన్ని ఆచరించాం. ఉపవాసము వలన దేవునికి దగ్గర అవుతున్నాం. శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి. ముందుగా వండిన పదార్థాలతోటి ఉపవాసము చేయటము, రెండవదిగా వండిన పదార్థాలకు బదులుగా పండ్లు తినటము, రెండవదిగా పానీయాలతో ఉపవాసము చేయటము, మూడవది సంపూర్ణ ఉపవాసము, ఉదయం నుండి సాయంత్రం వరకు కేవలము నీటితో మాత్రమే ఉండటము. ఇంకా కొంతమంది ఏకభుక్తం. మన కథోలిక సాంప్రదాయంలో నేను విచారణగా గురువుగా చేసినటువంటి అనేక విచారణలలో ఏకభుక్తం. ఉదయము మధ్యాహ్నము అల్పాహారము తీసుకొని మధ్యాహ్నము భోజనం చేసి ఏకభుక్తులుగా ఉంటూ తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారు. మరికొన్ని గ్రామాలలో ముఖ్యంగా బుధవారము శుక్రవారము ఉదయము నుండి సాయంత్రము సిలువ మార్గం వరకు ఏమీ తినకుండా సాయం సమయమున సిలువ మార్గము ముగిసిన తర్వాత ఎంతోమంది భోజనం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మన కోరికలు నెరవేరేందుకు ఉపవాసము కాదు. ఆ రోజు, ఆ బుధవారము, ఈ శుక్రవారము, ఇంకా ఈ తపస్కాలములో దేవుని గురించి ఎంతవరకు మనము నేర్చుకుంటూ ఉన్నాం, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నాం. ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక గ్రంథాలు, అనేక మంది ప్రవక్తలు, రాజులు, చరిత్రలో జరిగినటువంటి ఈ కృపలో మనము ఎంతవరకు జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, దేవుని వాక్కును ఎంతవరకు మనము లోతైన జాలాలలోకి మీ వలలను విసరండి అని చెప్పిన విధముగా మనము ఎంతవరకు దేవుని వాక్కును ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. మనము చేసే ఉపవాసము కేవలము శారీరక ఆరోగ్య ప్రయోజనాలకైతే ఈ తపస్కాలం అనేది వృధా అవుతుంది. తపస్కాలం అనేది మన తెలుగు కథోలిక స్త్రీ సభలో పీఠాధిపతుల, విచారణ గురువుల నాయకత్వములో ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది గురువులు ఎన్నెన్నో ప్రార్థనా కూటములు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి బహుళ ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారితో కలిసి మనం అందరము కూడా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకొనటానికి, దేవునితో సహవాసము చేయటానికి ఉపవాసం చేస్తే అందు ప్రయోజనాలు ఎన్నెన్నో ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనము నుండి 8వ వచనంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఉపవాసము చేయటం వలన మనము దేవునికి దగ్గర అవుతున్నాం. యెషయా గ్రంథం ద్వారా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, నీవు ఉపవాసము చేయటము ద్వారా నీ ఉపవాసము దరిద్రులకు, అనాథలకు, పేదలకు, విధవరాన్లకు, బీదలకు, వస్త్రహీనులకు నీవు చేయుతనిస్తేనే ఈ ఉపవాసం అనేది నీకు దీవెనగా ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటుంది. బైబిల్ గ్రంథములో మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. ఉపవాసం చేసినటువంటి ఇజ్రాయిలుల ప్రజలు, న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అదేవిధముగా దావీదు రాజు ఏ విధంగా ఉపవాసం చేశాడో గమనిస్తున్నాం. నెహెమియా, యూదా ప్రజలు, ఎస్తేరు, దానియేలు, నినివే ప్రజలు, అన్న, అంతియోకులోని ప్రవక్తలు, బోధకులు, అపోస్తులు, పౌలు, ఈ విధముగా మనము గమనిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో అనేక మంది ఉపవాసము చేయటం ద్వారా అందు ఉన్నటువంటి అర్థం, పరమార్థం, దేవునితో సహవాసం, ఉపవాసము ద్వారా మాత్రమే వారు దేవుని యొక్క ఆశీర్వచనాన్ని పొందారు అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ద్వారా మన సంఘంలో, మన కుటుంబాలలో వీక్షిస్తున్న మీరందరూ కూడా ఎన్నెన్నో గొప్ప మేలులు పొంది ఉన్నారు. ఉపవాసం అనేది ఒక లక్ష్యం కాదు, మన మనస్సులను, శరీరాలను
ఆధ్యాత్మికముగా నడిపించటానికి, ఆధ్యాత్మికముగా సంతోషాన్ని ఇవ్వటానికి, శుద్ధీకరణ చేసినటువంటి హృదయము ద్వారా మనము మాట్లాడే ప్రతి మాట, మనం చూసే చూపు, మనం వినే మాట ఇతరులకు ఆనందాన్ని ఇవ్వటానికి ఈ తపస్కాలం అనేది మనకు దోహదపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము ద్వారా దేవుని మనసు మారదు. ఉపవాసము ద్వారా మన మనసు మారుతుంది. ఉపవాసము ద్వారా మనము దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము ఎప్పుడెప్పుడు చేస్తుంటాము? బైబిల్ గ్రంథం ప్రకారం సాక్షాత్తు క్రీస్తు భగవంతుడే తను ఏ పని ఆరంభించినా కానీ ఉపవాసము చేసి ఆ ప్రార్థనను, ఆ పనిని క్రీస్తు భగవంతుడు ఆరంభించాడు. మన భారతదేశంలో మన జాతిపిత మహాత్మా గాంధీ దాదాపుగా 18 సార్లు నిరాహార దీక్ష చేస్తూ, 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తూ ఉపవాస ధర్మాన్ని తనకు తానుగా ఆచరించి భారతదేశంలో ఉపవాసం చేయటం వలన ఎంతోమంది జీవితాలు కరిగిపోతాయి, వారి మనసులు కరిగిపోతాయి, వారు దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉంటారని మన భారతదేశంలో ఎంతోమంది ఋషులు, ఎంతోమంది పుణ్యపురుషులు, ఎంతోమంది దేశాది నేతలు మనకు సాక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ఉపవాసం వలన ఆయురారోగ్యము పెరుగుతూ ఉంది. అందుకే ఆరోగ్య శాస్త్రంలో న్యాచురోపతి అనే ఉపవాస ధర్మంలో ప్రతిరోజు కూడా నీటిలో తేనె కలుపుకొని ఉపవాసం చేయటం ద్వారా ఆరోగ్య శుద్ధి అనేది జరుగుతూ ఉంది. విపස්සనా మెడిటేషన్లో, ధ్యానములో 9 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఆ ధ్యానములో ఎంతోమంది శ్వాస మీద ధ్యాసతోటి శరీరాన్ని నియంత్రించుకోవటానికి, శరీర కోరికలు నియంత్రించుకోవటానికి ఎంతోమంది మునులు ఈ విపස්සన ధ్యానము ద్వారా మన భారతదేశంలో ఎంతోమంది ఉపవాసం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసాన్ని మనము కేవలము ఈ తపస్కాలంలో మాత్రమే కాదు, దుఃఖాన్ని దిగమింగుకోవడానికి కూడా మనం ఉపవాసం చేస్తాం. ఉదాహరణకు గమనించండి, ఎవరైనా కానీ మన కుటుంబంలో మరణించినప్పుడు అక్కడికి వెళ్ళి చాలామంది ఏడుస్తూ ఉంటారు. ఏడ్చినప్పుడు చాలామంది ఉంటారు, ఏడవద్దు, దయచేసి భోజనం చేయమని. అంటే దుఃఖంతో ఉన్నప్పుడు, ఉపవాసంతో ఉన్నప్పుడు ఆ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. మరి అసతోమ సద్గమయ, అసత్యాన్ని నుండి సత్యంలోకి నడిపించే ప్రభు ఈ ధ్యానము ద్వారా ఉపవాస ధర్మాన్ని తెలుసుకొని కేవలము శరీరముని తగ్గించుకునటం మాత్రమే కాదు, నీకు దగ్గరగా ఉండే మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ తపస్కాలం అంతా కూడా మేము పాస్కా క్రొవ్వొత్తిని మా చేతులలో పట్టుకొని, ప్రభువా నీవు మా జీవితాలకు వెలుగు అని నమ్ముతూ, నీవే మాకు శరణ్యమని అపోస్తులందరూ కూడా నడిచినటువంటి పుణ్య మార్గంలో, శ్రీసభ మాత మరియ తల్లి నడిచినటువంటి ఆ పుణ్య మార్గములో నేను కూడా ఒక పాస్కా క్రొవ్వొత్తి వలె ఉపవాస ధర్మాన్ని ఆచరిస్తూ నీకు అతి సమీపముగా ఉంటూ నిన్నే తెలుసుకొని నీ సన్నిధిలోనే నా జీవిత శ్వాసను వీడే భాగ్యాన్ని మాకు ప్రసాదించు తండ్రి అని ఈ తపస్కాలములో దివ్యవాణి వీక్షకులుగా దేవుని కృపను ఆశీర్వచనాన్ని పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున